నెక్స్ట్ స్టార్ ఐటమ్ వచ్చేసరికి కాజు దోశ. యాక్చువల్గా మనం నేతి చిట్టి అయితే ట్రై చేసాం కదా, నెక్స్ట్ కాజు దోశ ట్రై చేయబోతున్నాం. నేనేమనుకున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఓన్లీ చిట్టి ఇడ్లీ అని ఉంది కదా, సో ఓన్లీ ఇడ్లీలు వరకే ఉంటాయి అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత దోశల్లో రకాలు ఉన్నాయి, ఇదే కాకుండా పెసరట్టు ఉంది, పెసరట్లో రకాలు ఉన్నాయి, దోశలు ఉన్నాయి, దోశలో రకాలు ఉన్నాయి. ఇడ్లీలు మాత్రం ఒకటే ఉన్నాయి, అది కూడా నేతి చిట్టి ఇడ్లీలు మాత్రమే ఉన్నాయి. ఒకవేళ నెయ్యి ఇష్టం లేకపోతే మామూలు ఇడ్లీ కూడా వేసుకోవచ్చు. సో ఒకసారి మనం ఈ యొక్క కాజు దోశను అయితే టేస్ట్ చేసి చెప్దాం ఎలా ఉంది అని. కాజు దోశ. సో మన కాజులు కూడా చాలా ఎక్కువ ఇచ్చారు, నార్మల్గా మనం చూస్తాం కదా దానికంటే కూడా కొంచెం ఎక్కువ ఉన్నాయి. సో ఒకసారి ఆ కాజుని ఇలా ఒక బైట్లో తీసుకొని, మనకి ఇక్కడ వైట్ చట్నీ రెడ్ చట్నీ ఉన్నాయి కదా, సో ఒకసారి వైట్ చట్నీలో ఒకసారి డిప్ చేసుకొని తిందాం ఎలా ఉంది అని. ఫ్లేవర్ కానీ అసలు స్మెల్ భలే ఉంది. ఒకసారి ఆ ఫ్లేవర్కి నోట్లో నుంచి జల వస్తుంది. సో ఒకసారి ఒక బయట తిని చూద్దాం ఎలా ఉంది ఏందని. సూపర్ ఉంది. మనం తింటుంటే ప్రతి బయటలో కూడా మనకి కాజు కానీ ఆనియన్స్ కానీ కొంచెం కారంగా ఆ పచ్చిమిర్చి కూడా వేశారు కదా, సో అది కూడా ఆ ఫ్లేవర్ అన్నీ ఒక బయటలో ముంచుకొని తింటుంటే సూపర్ ఉంది. వైట్ చట్నీలో తిన్నాం కదా, సో ఇక్కడ మనకి రెడ్ చట్నీ కూడా ఉంది, దానిలో కూడా ఒకసారి డిప్ చేసుకొని తిందాం ఎలా ఉంది ఏందని. నాకెందుకు వైట్ చట్నీ కంటే కూడా రెడ్ చట్నీ బాగా అనిపిస్తుంది. సో మనం ఇడ్లీ ట్రై చేసాం కదా, నాకు ఇడ్లీ కంటే కూడా దోశ చాలా బాగుంది. సో మీరు కూడా ఇక్కడికి వస్తే ఏదైనా ట్రై చేయండి. నా రికమెండేషన్ వచ్చేసరికి దోశ చాలా బాగుంది.